హిందూ మహాసముద్రంలో రామసేతు శిలలు, అరేబియా సముద్రంలో మహాబలి హనుమంతుని గుహ, మేఘాలయలోని సౌత్ గార్ పర్వతంలో ఇంతవరకు వినని గారో రామాయణం కథ, ఒడిశాలోని అడవిలో వనవాసం తాలూకు సాక్ష్యాలు. భారతదేశంలోని మూల మూలల నుంచి రామాయణం తాలూకు అనేక దృశ్యాలను మేము మీ ముందుంచాం. ఈసారి చూడండి శ్రీరాముడికి చెందిన ఆ ఖిలను. రాముడు లక్ష్మణుల బంధానికి సంబంధించిన ఓ ప్రదేశాన్ని, దేశంలో హృదయ స్థానంగా ఉన్న మధ్యప్రదేశ్లో అయినా అందరి చూపుకు దూరంలోనే ఉందా ప్రాంతం. श्री रामचंद्र के वनवास से जुड़ी तमाम निशानियों के बारे में आपने सुना होगा, उनके बारे में आपने कई तस्वीरें, कई वीडियोस देखे होंगे, लेकिन आज का ये दृश्यम खास है क्योंकि ये राजा राम से जुड़ी निशानी का दृश्यम है। एक ऐसे किले का दृश्यम जिसकी रक्षा खुद बाघों की सेना करती है। ये पहली बार है जब कोई टीवी चैनल का कैमरा आपको वो दृश्यम दिखाने की हिमाकत कर रहा है। तो आइए हमारे इस खास सफर की शुरुआत करते हैं वो किला जो राजा राम से जुड़ा है, उनकी निशानी से जुड़ा है, उनके भाई लक्ष्मण से जुड़ा है। బాంధవఘర్లో రామాయణం తాలూకు ఓ ఖిల ఉంది. దాన్ని శ్రీరాముడు నిర్మించాడు. ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ ఇంతవరకు ఎవ్వరూ దాన్ని ఎందుకు చూడలేదు? దేశం మొత్తంలోనే బాంధవఘర్ వన్యప్రాణులకు చాలా విశాలమైంది. ఈ ప్రాంతం ఎవరిదంటే బాంధవఘర్ బాద్షా రాయల్ బెంగాల్ టైగర్ దని చెబుతారు. అక్కడి పౌరాణిక ఖిల దగ్గరకు వెళ్లడం అంటే మనల్ని మనం పులికి ఎదురు వెళ్లడమే. దాన్ని ఆ ఖిలకు రక్షణధారిగా భావిస్తుంటారు. ఎవరైనా అక్కడ అడుగు పెట్టాలనుకుంటే రాముని దూతగా ఎదురుగా నిలబడుతుంది. देखिए, बांधवगढ़ जंगल के भीतर जब आप दाखिल होते हैं तो ये पहली बात है जब हमें जहां जाना है, यानी जहां पर बांधवगढ़ किला बनाया गया है, उसकी पहली झलक मिलती है। ये जो आपको पठार सा पूरा हिस्सा नजर आ रहा है, दरअसल यहाँ जो 36 पहाड़ियाँ हैं उनमें से एक पहाड़ी है और इसके ऊपर ही वो किला मौजूद है, जिस किले के भीतर हमें जाना है। గమ్యస్థానం ఎదురుగానే ఉంది. సవారీ జీపు కూడా వేగంగా దూసుకెళ్తోంది. అయినా ఖిల దగ్గరకు వెళ్లేందుకు ఎందుకు ఇబ్బంది? త్వరగానే ఆ ఇబ్బంది ఏంటో అర్థమైంది. क्या हुआ सर? गाड़ी बंद हो गई। गाड़ी बंद हो गई? देखिए, स्टार्ट करिए। एक सेकंड, सामने देखिए, सामने हाथी सर, हाथियों का झुंड है ये तो। 1 2 3 4 3 हाथी है इसमें बच्चे के साथ। జీపు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎదురుగా ఏనుగుల గుంపుంది. అందులో ఓ ఏనుగు పిల్ల కూడా ఉంది. బిడ్డ రక్షణగా తల్లి గంభీరంగా నిలుస్తుంది. देखो, गाड़ी स्टार्ट करो, गाड़ी स्टार्ट करिए, गाड़ी स्टार्ट करिए। रुकिए, मैं धक्का देता हूँ, आप ट्राई करिए, आप ट्राई करिए। सर आ जाइए, आगे हाथी है। अरे रवि, एक बार और ट्राई करिए, मैं धक्का दे रहा हूँ। सर नहीं हो रही है, आगे देखिए देखिए, एक बार ट्राई करिए, ट्राई करिए। वाह, हो गई हो गई हो गई। ఇటు మా జీపు స్టార్ట్ అయింది. అటు ఓ ఏనుగు ఘీంకారంతో వస్తూ కనిపించింది. आओ, जितना जितना तेज हो सकता है जल्दी भागो।
चलो 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 ప్రాణాలతో బయటపడ్డాక మేము ఊపిరి పీల్చుకున్నాం. ఈ ఘటన ఓ హెచ్చరిక లాంటిది. ఇలాంటి ప్రమాదాలు ప్రజల్ని ఖిలా వైపు వెళ్లనీయకుండా అడ్డుకుంటాయి. అక్కడి గ్రామస్తులను కూడా పోనీయకుండా ఆపేశారు. గతంలో ఒకసారి పూజ చేసేందుకు వెళ్లేవారు. మేము బాంధవఘర్లోని బఫర్ జోన్లో ఉన్నాం. అనువైన దారి గుండా ఖిలా వైపు వెళ్తున్నాం. అప్పుడు ఊహించని విధంగా జీప్ ఆగిపోయింది. ఏ దారిలో అయితే మేము వెళ్లాలో అక్కడ ఓ పులుంది. देखिए हमें ये ऊपर वाले रास्ते से होकर जाना था, लेकिन हम गाड़ी मोड़ते उससे पहले ही वहाँ से जो पानी पीकर तेंदुआ आ रहा था वो अब हमारे रास्ते में बैठ चुका है. यानी ये खतरा और बढ़ता जा रहा है. हर कदम पर एक नया खतरा आपका इंतजार कर रहा है. ऐसा ही लग रहा है. किले की राह इतनी आसान नहीं है. బాంధవఘర్లో పులిని చూసి మేము ఉలిక్కి పడ్డాం. అది వెళితే కానీ మేము ముందుకు పోలేం. పులి వెళ్ళాక మేము నేరుగా శేషశయ్య దగ్గరికి చేరుకున్నాం. ओह, यहाँ मूर्ति है. मैं इस मूर्ति को पहचान रहा हूँ. ये शेष शैया के नाम से जानी जाती है. अजय हम सही रास्ते पर हैं. आओ इधर आओ. यहाँ 3 मूर्तियां होंगी. मुझे नीचे आने दो. శేషశయ్యపై కొలువైన విష్ణుమూర్తి విగ్రహం అద్భుతంగా ఉంది. కనీసం 35 ఫీట్ల వెడల్పుంది. దానికి ఒకవైపు పెద్ద శివలింగం ఉంది. రెండో వైపు బ్రహ్మదేవుడి విగ్రహం ఉంది. ये विशालकाय मूर्ति भगवान विष्णु की है, जो शेषनाग पर लेटे हुए हैं. 7 फन शेषनाग के नजर आ रहे हैं और ये बिल्कुल इतनी विशालकाय है जिसका अंदाजा आप मेरे यहाँ खड़े होने के बाद और बखूबी लगा पा रहे होंगे. ये 35 फीट लंबी मूर्ति है. ఈ విగ్రహాన్ని శ్రీరాముడు చెక్కించాడని చెబుతారు. కొందరు చరిత్రకారులు దీన్ని 10వ శతాబ్దానికి చెందిందన్నారు. నమ్మకం ఏంటంటే 10వ శతాబ్దంలోనే దీనికి జీర్ణోద్ధరణ అయ్యిందంటారు. శ్రీరాముడే చేశాడంటారు. मुझे देखना है कि क्या ब्रह्मा की मूर्ति है यहाँ पर. इधर आना अजय, इधर आना. है ये देखिए. ये पेड़ की वजह से बेशक नहीं दिख रहा होगा, लेकिन यहाँ पर 2 सिर और तीसरा सिर यहाँ पर जो पेड़ की वजह से शायद क्षतिग्रस्त हुआ है. ये शायद ब्रह्मा जी की मूर्ति है. ఈ అడవి శ్రీరాముడిదే. విగ్రహం కూడా శ్రీరాముడే చేయించాడు. మూర్తి కూడా ఎవరిదో కాదు, విష్ణుమూర్తిదే. ప్రజలకు నిజంగానే ఈ ప్రాంతం అతీతమైందిగా మారుతుంది. ఇక్కడ ఓ కొలను కూడా ఉంది. ये कुंड आप देख रहे हैं. ये कुंड, इसका जल स्रोत यहाँ से आ रहा है. इन दीवारों से पानी रिसता हुआ आ रहा है, जिसके जरिए हम यहाँ तक पहुंचे हैं. अब ये कोई नहीं जानता है कि ये पानी कहाँ से आ रहा है, लेकिन हैरान करने वाली बात यह है कि ये पानी साल भर ऐसे ही निरंतर बहता रहता है. और ये जो कुंड है, इसका पानी कैसे नीचे जाता है वो आपको यहाँ नजर नहीं आएगा, लेकिन चूंकि ये विष्णु जी के चरण की तरफ से बहता हुआ जा रहा है, इसलिए इस पानी का नाम या इस जल का नाम चरण गंगा है. వెనుక రాతిశిలపై ప్రాచీన కాలం నాటి లిపిలో ఏదో రాశారు. చదవడం కష్టమే, ఏదో తెలియదు కానీ రాశారు. ఈ ప్రాంతం కథ కావచ్చు, లేదంటే రామాయణానికి సంబంధించిన విషయం ఉండొచ్చు.
ఖిల ఆచూకీ మమ్మల్ని కోర్ జోన్లోకి తీసుకెళ్తోంది. కొన్ని సవాళ్లున్నాయి, దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయోధ్యకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అడవిలో శ్రీరాముడు ఈ ఖిలను ఎందుకు కట్టించాడు? లక్ష్మణుణ్ణి రాజుగా ఎందుకు చేశాడు? మేము ఈ ప్రశ్నలతో ఆలోచనలో ఉండగా అప్పుడే డ్రైవర్ రవి ఓ విషయాన్ని చెబుతూ షాక్ అయ్యేలా చేశాడు. काफी ऊंचाई पे है वो, तो आप लोग पकड़ के बैठिएगा और जब वहाँ पे चले तो कोई खड़े नहीं होंगे. क्या है कि खतरा बहुत है. जब आप देखेंगे वहाँ तो एकदम सीधी चढ़ाई है वहाँ जाने के लिए. ప్రమాదం విషయం మాట్లాడుతుండగానే ముందు దానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. माँ और शावकों के पंजे हैं. माँ और 3 बच्चे हैं, ये आप देखिए. तो इसीलिए बिना पूछे आप गलती से मत उतरिएगा, क्योंकि चारों तरफ बाघ हैं. పులి అడుగుజాడలు పెరుగుతూ పోయాయి. మాకేమనిపించిందంటే మేము పులి రాజ్యంలోకి అడుగు పెడుతున్నామని. అప్పుడే ఓ గాండ్రింపు వినిపించింది. మేము అప్రమత్తమయ్యాం. वापस चला गया जंगल. दो टाइगर है. कहाँ है? फोकस करिए. ये देखिए टाइगर आ गया. ओ माय गॉड, ये हमारे रास्ते पर है. कुछ नहीं होगा. दरअसल शिकार करने यहाँ निकला था. और हाँ, थोड़ा ये देखिए. ఖిల వైపు వెళ్లే ప్రతి దారిలో పులులున్నాయి. దారికి అడ్డంగా నిలబడ్డాయి. पीछे देखिए, पीछे देखिए, पीछे देखिए. कहाँ? एक सेकंड. पीछे. ओह, टाइगर, टाइगर. अजय पीछे देखो. पीछे 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 एक देखिए. सेकंड. ये बहुत बड़ा टाइगर है. ये तो फुल्ली ग्रोन है. ये कौन सी टाइगर है? ये किले वाली फीमेल है. जहाँ इस एरिया में पूरा एरिया किले का, उसी का टाइग्रेस का एरिया. तो अभी तो हम किले से बहुत दूर हैं. हाँ, अभी लेकिन वो किले में भी रहती है और नीचे भी रहती है. ओह, ये तो बहुत बड़ी है. ये तो ऐसा लग रहा है कि ये फुल्ली ग्रोन मादा है. इसके साथ 3 शावक भी हैं. अच्छा, वो भी सकता आसपास है हो कि वो सकते भी हैं. कहीं पे हो, पीछे हो, शायद माँ के पीछे हो. इस किले के चारों तरफ तकरीबन 8 से 10 टाइगर हैं. यानी ये तो अभी एक ही मिला है. यानी ये जो कहा जाता है कि टाइगर उसकी रक्षा कर रहे हैं, ये गलत नहीं है. बिल्कुल सही है. इस किले की रखवाली ही बाघ कर रहे हैं, ताकि कोई दूसरा यहाँ ना आ सके, इस पार के अंदर ना आ सके. మేము కూడా తగ్గలేదు. ప్రతి ప్రమాదాన్ని దాటుకుంటూ ముందుకు పోయాం. లేదంటే శ్రీరాముడికి చెందిన ఆ ప్రాంతాన్ని ఎలా తీసుకురాగలం? అసలు కథ దీని ముందు నుంచే మొదలవుతుంది. ఇకపై కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది. ఖిల దగ్గరకు వెళ్లేందుకు కాలినడక తప్ప వేరే దారి లేదు. జీప్ ఎలా వెళ్తుంది? డ్రైవర్ రవి నుంచి మరింత సమాచారాన్ని తీసుకుని మేము ఖిల వైపు కదిలాం. ఏదైతే లక్ష్మణుడి కోసం శ్రీరాముడు కట్టించిన ప్రాంతానికి. కానీ అక్కడ ఏం కనిపిస్తుంది? శిథిలాలుంటాయా? ఏమైనా అవశేషాలుంటాయా? లేదంటే రాతిశలల ఆనవాళ్లుంటాయా? మాకు కూడా సరైన సమాధానం తెలియదు. ఖిల దగ్గర ఆదివాసీల గ్రామం ఒకటుంది. అక్కడ ఏమైనా సమాచారం లభిస్తుందేమో. నీటి ధార కనిపించింది. దగ్గరలోనే జనసంచారం ఉండొచ్చు. ఇది అదే నీటి ధార.
శేషశయ్య నుంచి పారుతూ మొత్తం బాంధవఘర్ ప్రవహిస్తుంది. శ్రీరాముడి భూమిపై మాకు లక్ష్మణ్పూర్ అనే గ్రామం కనిపించింది. దట్టమైన అడవిలో ప్రజలను చూసి మేము ఆశ్చర్యపోయాం. కానీ వాళ్ళు చాలా సంతోషంగా కనిపించారు. మేము చాలా మందితో మాట్లాడాం, కిల విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం. అప్పుడు శ్రీరాముడికి చెందిన ఆ గుర్తులకు సంబంధించిన కథ తెరపైకొచ్చింది. అయోధ్యకు రాజయ్యాక శ్రీరాముడు లక్ష్మణుడి కోసం ఓ ఖిలను నిర్మించాడు. అక్కడి నుంచి లక్ష్మణుడు లంకపై నిఘా పెట్టేవాడు. ఎందుకంటే లక్ష్మణుడికి అనిపించేది రావణుడి ప్రతీకారం తీర్చుకునేందుకు విభీషణ్ అయోధ్యపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని. దీని గురించి ఎంతమందికి తెలుసు? ఆ నల్ల నీళ్లతోనే రామసేతును తయారు చేశారని, ఆ నల్ల నీళ్లే బాంధవ్ఘర్ కిల నుంచి ప్రవహించేదని. ఇక్కడి ఆదివాసులకు ఆ కిలతో చాలా అవినాభావ సంబంధమే ఉంది. చాలా తరాలుగా దాన్ని చూస్తూ వస్తున్నారు. కానీ అక్కడికి వెళ్లేందుకు మాత్రం నిరాకరించారు. अभी अभी जानवर से आप लोग को भी उतना ही खतरा होता है? उतना खतरा होता है बेटा। गांव में भी आ जाता है? अरे अब क्या बताएं आपसे, वो पिछले उतना खतरा होता है। पिछले महीने में उसका वो लड़की जो है उसका 7 बच्ची पैदा होने के बाद 8वें में हुआ और वो 14 साल हुआ तो इससे वो 4 बजे उसको शेर ने भाग ले गया। గ్రామస్తులకు కృతజ్ఞతలు చెప్పి మేము ముందుకు సాగాం. కిలలో విష్ణు అవతారాలకు సంబంధించిన ప్రతి రూపం ఉంది. ఓ ఆలయం కూడా ఉంది. అక్కడే శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఆగారు. ఒక పర్వతం కూడా ఉంది. అక్కడి నుంచే లక్ష్మణుడు లంకపై నిఘా పెట్టేవాడు. గ్రామస్తులు ఇవన్నీ చెప్పారు. కానీ కిలకు సంబంధించిన విజువల్స్ ను మొదటిసారిగా టీవీలో చూపించే బాధ్యతను మేమే తీసుకున్నాం. రాళ్ల గుట్టలను దాటుకొని పైకి వెళ్లిన మాకు ఎదురుగా శ్రీరాముడి పౌరాణిక కిలద్వారం కనిపించింది. ఎదురుగా ఏముంది, ఏ పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని మర్చిపోయాం. అంతే, రామాయణం కాలం నాటి ఈ కిలను చూస్తూ ఉండిపోయాం. ओह देखिए, ये हम बांधवगढ़ किले के प्रमुख द्वार पर खड़े हैं. अब आप सोचिए कि आपके अंदर कौन सी भावना होगी. ये वो किला है जिसको सबसे पहले प्रभु श्री राम ने बनवाया था, और ये वो किला है जो राजा राम ने यानी श्रीलंका में जीत दर्ज करने के बाद जब अयोध्या की ओर जा रहे थे, प्रभु श्री राम, उनके भाई प्रभु श्री लक्ष्मण, मां सीता, उस वक्त इस किले का निर्माण प्रभु श्री राम ने नल नील के द्वारा कराया था. అయితే ఈ కోట చాలా సార్లు కూలింది, చాలా సార్లు పునర్నిర్మించారు. తర్వాత వచ్చిన రాజులు దీని నక్షా కూడా మార్చారు. కానీ ఈ భూమితో స్థానికులకున్న అనుబంధం నేటికి ముడిపడే ఉంది. ఎందుకంటే ఇది శ్రీరామచంద్రకు చెందిన కోట, రామాయణం నాటి సాక్ష్యం. కోటలోని మూల స్తంభాలు నేటికి అడవిలోనే దాగున్నాయి. ఈ దృశ్యాన్ని మీకు అందించేందుకే మా ఈ ప్రయత్నం. राम श्री राम राम
కోటలోని ప్రవేశ ద్వారం దగ్గరలో మహాబలి హనుమంతుడి ప్రాచీన విగ్రహం ఉంది. ప్రధాన ద్వారం మాదిరిగా ఒక ద్వారం దగ్గర ఇది నిలబడి ఉంది. త్రేతాకాలం నుంచి కలియుగం వరకు ఈ ఖిలా సుదూర జ్ఞాపకాలను ఇముడ్చుకుంది. 1617 వరకున్న బఘేల్ పాలకుల శాసనాలున్నాయి. తర్వాత ఖిలా పరిసర ప్రాంతాలు శిథిలావస్థకు చేరాయి. సింహాసనంపై ఎవరున్నా ఇక్కడ శ్రీరాముడు చంద్రుడి మాటే సాగింది. కొన్ని కథల్లో, కొన్ని ఇలాంటి గుర్తుల్లో. देखिए हर कदम पर यहाँ पर आपको सचेत रहने की जरूरत है, क्योंकि आपको नहीं मालूम है कि किस हिस्से में कौन सा जानवर छिपा है. अरे ओह अजय, ये तो बहुत बड़ी मूर्ति है. ये किसकी मूर्ति है? ये देखने के लिए थोड़ा दूर जाना होगा. एक सेकेंड. ఈ భవ్యమైన విగ్రహం మమ్మల్ని సంభ్రమాశ్చర్యంలోకి నెట్టేసింది. ఇది విష్ణుమూర్తి వామన్ వరాహావతారంతో కలిసినట్టుగా ఉంది. अब इस मूर्ति को समझ पाना थोड़ा मुश्किल हो सकता है, लेकिन जो पहली नजर में नजर आ रहा है कि विष्णु जी का जो अवतार थे, जो वामन अवतार थे, 5वां अवतार थे, ये शायद उनकी आकृति को उकेरा गया है. बेशक इनका जो मुख है वो वाराह अवतार से मिलता जुलता है, लेकिन आप देखिए कि राजा बलि से जब 3 कदम जमीन मांगी गई थी और पहली ही जमीन में जब उन्होंने देवलोक को नाप लिया, दूसरी जमीन में जब उन्होंने पूरी धरती को नाप लिया और उसके बाद तीसरा कदम रखने के लिए उनके पास जब जगह नहीं बची थी, तब उन्होंने राजा बलि के सर पर रखा था, क्योंकि राजा बलि वचनबद्ध थे. राम, श्री राम. గ్రామస్తులు చెప్పింది ఏంటంటే ఈ ఖిలను విష్ణుమూర్తి అవతారానికి అంకితం చేశారని. ఇక్కడ కనిపించే ప్రతిదీ అలాగే అనిపించింది. భూమిని కాపాడే వరాహ అవతారం, సముద్రాన్ని కాపాడే తాబేలు అవతారం, ఈ భూమి శ్రీరాముడిదే. అంటే విష్ణుమూర్తి తోడుగా అవతరించాడు. అందుకే ఎంతమంది రాజులు వచ్చినా ఆయన బాటలోనే నడుస్తూ పోయారు. देखिए मैं हैरान हूं, क्योंकि हर कदम पर ये किला आपको चौंकाता है. और मुझे भी ये मंदिर का स्ट्रक्चर देखकर ये समझ नहीं आ रहा कि यहाँ ऐसे कितने मंदिर या कितने स्कल्पचर्स छिपे हुए हैं. मैं अंदर देख रहा हूं तो एक मछली की आकृति बनी हुई है. शायद ये विष्णु जी के मत्स्य अवतार को दिखाया गया है. राम, जय श्री राम. ఇక్కడ కొన్ని ఇతిహాసాల తాలూకు గుర్తులు ఉన్నాయి. కానీ మా దృష్టి మాత్రం ఎక్కడైతే శ్రీరాముడు సీత ఉన్న ప్రాంతాన్ని వెతికే దానిపైనే ఉంది. అక్కడి నుంచే లక్ష్మణుడు లంకపై నిఘా ఉంచేవాడు. ఈ రామ మందిరం ఆ పౌరాణిక కథనే తెలుపుతోంది. राम, आगे अजय हम पहुंच चुके, जल्दी आओ. देखिए आखिर हम उस मंदिर में पहुंच चुके हैं जो बांधवगढ़ किले में सबसे ऊपर मौजूद है, जहां आज तक कोई नहीं पहुंचा. ये वही मंदिर है जिसके लिए कहा जाता है कि बाघ इसकी रक्षा करते हैं, और ये जंगली जानवरों का बसेरा है, एक तरीके से आप कह सकते हैं. आसपास कब कौन सा जानवर आ जाए ये कोई नहीं जानता है, लेकिन लोगों की आस्था इस मंदिर के हर एक पत्थर पे बसती है, क्योंकि लोगों का मानना है ये सिर्फ भगवान श्री राम का, उनके भाई लक्ष्मण जी का या मां सीता का मंदिर बस नहीं है. यहाँ आज भी राजा राम बसते हैं. ఈ ఆలయం అడవిలో ఉన్న ఎత్తైన ప్రాంతంలో ఉంది. దీని వెనుకే దట్టమైన ఫారెస్ట్ విస్తరించింది. కొన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది.
ఈ ప్రాంతం నుంచే లక్ష్మణుడు లంకపై నిఘా పెట్టేవాడని చెబుతుంటారు. देखिए, अपने इस सफर की शुरुआत के पहले हमने आपसे ये वादा किया था कि आपको वो दृश्य हम दिखाएंगे जो इससे पहले भारतीय टेलीविजन में आपने कहीं नहीं देखा होगा, क्योंकि मैं जहां खड़ा हूं यहां पहला कैमरा कोई टेलीविजन का पहुंचा है तो वो TV9 भारतवर्ष का है, टीम दृश्यम का है। और मैं जिस जगह पर खड़ा हूं ये वही जगह है जिसकी वजह से लक्ष्मण जी बांधवाधीश कहलाए थे। और यहां से दक्षिण की दिशा में वो जब नजर डालते थे तो माना यह जाता है कि अपनी दिव्य दृष्टि से वो श्रीलंका को देखते थे और श्रीलंका में किस तरीके से राजपाट चल रहा है इस पर नजर रखने के लिए लक्ष्मण जी यहीं पर रहने का फैसला कर चुके थे। और यही वजह है कि यह किला श्री राम ने उन्हें अपनी तरफ से दिया था, गिफ्ट किया था, आप कह सकते हैं। ఇక్కడే లక్ష్మణుణ్ణి రాముడు బాంధవఘర్ రాజుగా నియమించారు. తర్వాత సాగిన రాజులు వారి ప్రతీకగా మందిరాన్ని నిర్మించారు. రాముడి కథతో ముడిపడి ఉన్న సాక్ష్యం ఇది. దీనికి ఏ కథల్లో కూడా చోటు లభించలేదు. శిథిలాల్లో కూరుకుపోయిన ఈ కోట అందరి నుంచి దూరంగా ఉండిపోయింది. కానీ మేము మాత్రం ఈ ఖిలను, మందిరాన్ని మొదటిసారి ప్రపంచం ముందుకు తీసుకొచ్చాం. ఈ ప్రాంతం శ్రీరామచంద్రుడిదేనని చెప్పే ప్రయత్నం చేశాం.